ములకల్ చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో మరొకరు వేటు పడింది. ఎక్సైజ్ సీఐ హిమబిందు రెడ్డి సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. అంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారవుతున్నా కనిపెట్టడంలో విఫలమయ్యారని, నిఘా కొరవడిందనే కారణంతో అధికారులపై యాక్షన్ తీసుకున్నారు. పైగా మద్యం తయారీ విషయంలో ఆమె పాత్ర ఉందన్న ఆధారాలు దొరకడంతో సస్పెండ్ చేశారు ఎక్సైజ్ కమిషనర్. నకిలీ మద్యం మూలాలు బయటపడుతుండటంతో ఎక్సైజ్ శాఖ అలర్ట్ అయింది. ల్యాబ్స్, గోడౌన్స్ గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు అధికారులు. వైన్ షాప్స్ పై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి. అనుమానం ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తూ నకిలీ మద్యం లిక్కర్ నెట్వర్క్ గుర్తించేందుకు చర్యలు చేపట్టింది ఎక్సైజ్ శాఖ. ప్రజలకు బ్రాండెడ్, నాణ్యమైన మద్యం మాత్రమే వినియోగించాలంటూ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు వైన్ షాప్స్, బార్స్ దగ్గర వాతావరణం పూర్తిగా మారిపోయింది. మందు కొనడానికి 1-2 సార్లు ఆలోచిస్తూ ఉన్నారు. మద్యం వినియోగం తగ్గిపోవడంతో అమ్మకాలపై ప్రభావం పడింది. ముఖ్యంగా చిన్న బార్స్, బెల్ట్ షాప్స్ దగ్గర సేల్స్ తగ్గాయి. ఎక్సైజ్ శాఖ ఆదాయం తగ్గిపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.